ఇప్పుడు పాలకూర మెంతికూర కలిపి పప్పు చేసుకున్నాము. ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు అందులోకి 15 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు పాలకూర, మెంతికూర, కొత్తిమీర, ఆనియన్ ఒకటి, వెల్లుల్లి 4 రెబ్బలు బాగా కడిగి పెట్టుకొని అందులోకి వేసేసుకోండి. పాలకూర ఒక కట్ట, కొత్తిమీర కొద్దిగా, మెంతికూర ఒక కట్ట, ఆనియన్ ఒకటి చిన్నది, వెల్లుల్లిపాయలు వేసేసుకొని టమోటాలు ఒక 4. పాలకూర వేసినప్పుడు టమోటాలు వేసుకోకూడదు అంటారు. మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఏం కాదు. ఇట్లా మొదలు ఉంటుంది కదండి, అది తీసేసుకొని వేసుకోండి, ఏం కాదు. వంకాయలు 2 వేసుకోండి. చింతపండు కొద్దిగా, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ప్రెషర్ పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకునేయండి. చూడండి, 2 విజిల్స్ వచ్చినాక చల్లారిన తర్వాత మూత తీసి చూసుకున్నాము. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఉండే వాటర్ పంపేసుకొని ఎనిపేసుకుందాం పప్పు. చూడండి, ఈ విధంగా పప్పును ఎనిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ నీళ్ళను ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు పప్పును తిరువాత వేసేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. 2 మిరపకాయలు 2 సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకుందాం. చూడండి, ఈ విధంగా తర్వాత వేగింది కదా. ఇప్పుడు పప్పులోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుందాం పప్పుని. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పప్పుని. చూడండి, ఈ విధంగా మెంతి కూర, పాలకూరతో పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా.